మధ్యాహ్న భోజన పథకంలో మెనూ అమలు సక్రమంగా ఉండాలని, మెనూ ప్రకారమే భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం పాడేరు మండలం అల్లివరం మండల ప్రాథమిక పాఠశాలలు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొంత సమయం గడిపి వారిలో ఉత్సాహాన్ని రేకెత్తించారు. ప్రతి ఒక్క విద్యార్థిని భుజం తట్టి బాగా చదవాలని ప్రోత్సహించారు. మధ్యాహ్నం భోజనంలో అమలు చేసిన మెనూని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ పాఠశాలలో స్థానికంగా కుయు భాష మాట్లాడే వారు ఉన్నందున ఒక విద్యా వాలంటీర్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్నారు. సెప్టెంబర్ 2వ తారీఖున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా 108 మొక్కలు నాటే కార్యక్రమం చేరున్నారు. దీనికోసమై పనులు ప్రారంభించారు. Yeah. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే వంశీ యాదవ్. ఒక్కసారి ఓటమికే పారిపోవటం కాదు, వచ్చి నిలబడి పోరాడు. రాజకీయాలు అంటే గెలిపే కాదు, ఓటమి ఉంటుంది. నిన్ను నమ్ముకొని రొమ్ము విరుచుకొని తిరిగే నోళ్లను అర్ధాంతరంగా వదిలేయటం నాయకుడు లక్షణం కాదు. 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పిన కామరాజు నీ గొప్పలు ఎక్కడికి పోయాయి? తూర్పు నియోజకవర్గంలో నిలబడి రాజకీయాలు చేయమని పిలుస్తున్నాను. రా ముందుకి. ప్రజల కష్ట సుఖాలలో ఉన్నవారే నిజమైన నాయకులుగా కీర్తించబడతారు. ఒకసారి ఓటమికే తోక ముడిచి పారిపోవటం ఎంతవరకు సబబు? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై పోరాటం చేయాలి. మీరు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే పార్టీ జెండా మోయాలి. పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా వరకు దోచుకున్నావు కదా. ఏయు మాజీ వీసీ అరాచకాలపై విచారణ ఎక్కడికి పోలేదు. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో
అదే బాటలో జన సైనికులందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 31 మార్నింగ్ 7 గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం. అంతా జన సైనికులందరూ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం ముఖ్య నాయకులందరం ఉంటాం. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా. ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన సైనికులు అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు. నూతనంగా గాజువాక నుంచి ఐటీ హబ్ కు ఆర్టీసీ బస్సులను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు పచ్చ జెండా ఊపి ప్రారంభించి 70వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి చట్టి గోపి గారు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజు అన్నారు. బుధవారం సాయంత్రం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ లో జిల్లా ఉద్యాన శాఖ మరియు ఏపీ ఆయిల్ఫెడ్ సంయుక్తంగా నిర్వహించిన ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం కార్యక్రమానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభారాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో గల ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాలకు సంబంధించిన రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గం రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని, ప్రభుత్వం సబ్సిడీతో పాటు రైతులు మంచి లాభాలు పొందాలని అన్నారు. పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక ముందు ఉన్న రైతు సోదరులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ సిబ్బందికి, అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం రైతు సోదరులందరినీ ఒకేసారి ఒకే చోట కలుపుతుంది. ఎందుకంటే నా పుట్టించు వ్యవసాయ సంబంధంగా కాకపోయినా నా తాతగారు వ్యవసాయ సంబంధ కుటుంబం, అలాగే నా అత్తవారితో వ్యవసాయ కుటుంబం. ఈరోజు ఇక్కడ రైతు సోదరుల సమస్యలు చెప్తున్నప్పుడు నిజంగా సో ఈ 2024-25 సంవత్సరంలో వార్షిక ప్రణాళిక కింద పామాయిల్ తోటలు సాగు చేయడానికి కాకినాడ జిల్లానికి 3000 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందండి. దాంట్లో భాగంగా మన ప్రత్తిపాడు నియోజకవర్గానికి 725 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది.
సో దీన్ని అమలు చేయడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం రాయితీలు మనకి 4 సంవత్సరాలు రైతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొక్కలు 100% సబ్సిడీ తోటి రైతులకు ఇస్తూ ఉన్నారు. ఇది మనకి ఏపీ ఆయిల్ ఫెడ్ కంపెనీ ద్వారా మనకి ప్రభుత్వము 100% సబ్సిడీ మీద రైతులకు ₹1 ఖర్చు లేకుండా మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 4 సంవత్సరాలు ఇది సాగు ఖర్చు నిమిత్తం ఫెర్టిలైజర్ ఎరువుల రూపంలో 50% సబ్సిడీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. అదేవిధంగా అంతర పంటలు సాగు చేయడానికి కూడా 4 సంవత్సరాల ఆదాయం ఉండదు కాబట్టి పామాయిల్ తోటలు సాగు చేసేసిన రైతులకి సో అంతర పంటలు సాగు చేసుకోవడానికి అంటే కోకో లాంటి తోటలు పెంచుకోవడం, అరటి ఇలాంటి పంటలు అంతర పంటలుగా పెంచుకోవడం కోసం కూడా అంతర పంటల సాగు నిమిత్తం కూడా ప్రభుత్వము రాయితీ ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో మనకి మొదటి సంవత్సరం అయితే ఈ మొక్కల సబ్సిడీ కోసం మనకి 100% సబ్సిడీ మీద ఇంపోర్టెడ్ సీడ్లింగ్స్ అయితే 11,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మన స్వదేశీ మొక్కలు అయితే ₹7,581 వరకు 100% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4 years మెయింటెనెన్స్లో ఫెర్టిలైజర్స్ అందించడం కొరకు 16,800 ఒక ఎకరానికి టోటల్గా కాస్ట్ అయితే దాంట్లో 50% సబ్సిడీ కింద ₹8,400 సబ్సిడీ ప్రభుత్వం అందించడం జరుగుతుందండి 4 years కలిపి. అదేవిధంగా అంతర పంటలు సాగు చేయడానికి 4 years సీడ్ అండ్ ఫెర్టిలైజర్స్ నిమిత్తం దానికి 16,800 టోటల్ కాస్ట్ అయితే ఎకరానికి 50% సబ్సిడీ ₹8,400 ప్రభుత్వం రాయితీ అందిస్తుందండి. ఇదే కాకుండా మనకి ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా కూడా ఇది కన్వర్జెన్స్ మోడ్లో అంటే అనుసంధానం ఉద్యానవన శాఖ అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ అనుసంధానం ద్వారా మనకి రైతులకి ఈ యొక్క పామాయిల్ తోటలు సాగు చేసుకునే అవకాశం కల్పించింది. ఎవరైతే కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీలో బుధవారం జరగాల్సిన అత్యవసర కౌన్సిల్ సమావేశం కోరం లేక వాయిదా పడింది. 20 మంది కౌన్సిలర్లు ఉండగా 7 హాజరై ఉంటే మీటింగ్ జరిగేదే. వైకాపాకు సంబంధించిన 18 మంది కౌన్సిలర్లు రాకపోవడంతో అత్యవసర కౌన్సిలింగ్ సమావేశం వాయిదా వేసినట్లు చైర్పర్సన్ శివమ్మ తెలిపారు. జమ్మలమడుగు నగర పంచాయతీలో 18 మంది వైసీపీ 2 బీజేపీ కౌన్సిలర్లు ఉండగా 4 మాత్రమే హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్సీ సుధీరెడ్డి తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను సమావేశానికి వెళ్లొద్దు అంటూ ఆదేశించినట్లు సమాచారం. రెడీ మేడం. ఈరోజు కౌన్సిల్ సమావేశం జరగవలసింది. 20 మందిలో 7 మంది ఉండాల్సింది. ఇప్పుడు 5 మంది వచ్చినారు. అందుకు కోరం లేనందువలన వాయిదా పడింది. కాలేజీ యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం. నల్లపాడులోని విక్టోరియా కాలేజీ యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాలేజీలో హాస్టల్ కి అనుమతి లేదని విద్యార్థులు చెబుతున్నారు. బాలికల హాస్టల్ పక్కనే కొందరు వ్యక్తులు డ్రగ్స్ మద్యం సేవిస్తున్నారని కాలేజీ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు వాపోతున్నారు. విసుగు చెందిన విద్యార్థులు కాలేజీ గేటు బయట డెవలప్మెంట్ లేదంటే క్రిస్మస్ చేస్తున్నారు. ఎవరు పెట్టుకోవాలి డబ్బులు? మమ్మల్ని తీసుకెళ్ళాక 2 తీసుకెళ్లారు. ఏఎన్యూ ఒకటి ఆ డబ్బులు మేమే పెట్టుకోం. వాటికి పెద్ద పెద్ద తగాదలు మళ్ళీ ఈ రోజు గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ క్రిస్టియానో జన్మదిన వేడుకలు చాలా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు జిల్లా పరిషత్ ప్రాంగణంలో జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు పూర్తిగా సెలవు దినంగా కనపడుతుంది. జన్మదిన వేడుక సందర్భంగా పూర్తిగా విధులకు దూరంగా ఉన్న సిబ్బంది ఒక వ్యక్తికి ఎలాగా కార్యక్రమం చేసుకుంటాం అలా సంతోషంగా జరుపుకుంటాం. ఇది తప్పనిసరిగా చేస్తాం కదా, ఆటోమేటిక్గా మేము జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. మేడం గారి గురించి అంటే యాక్చువల్గా మీ అందరికి తెలుసు, చాలాసార్లు కూడా నేను చెప్పుకుంటాను. ఈ స్థాయిలో ఇక్కడ నేను అందరికి చాలా గర్వం. ఒక వ్యక్తికి ఎలాగా కార్యక్రమం చేసుకుంటాం అలా సంతోషంగా జరుపుకుంటాం. ఇది తప్పనిసరిగా చేస్తాం కదా, ఆటోమేటిక్గా మేము జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది.
మేడం గారి గురించి అంటే యాక్చువల్గా మీ అందరికి తెలుసు, చాలాసార్లు కూడా నేను ఒక వ్యక్తికి ఇలాగా కార్యక్రమం చేసుకుంటాం, అలా సంతోషంగా జరుపుకుంటాం. ఇది తప్పనిసరిగా చేస్తాం కదా, ఆటోమేటిక్గా మేము జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. మేడం గారి గురించి అంటే యాక్చువల్గా మీ అందరికి తెలుసు, చాలాసార్లు కూడా నేను చెప్పుకుంటాను. ఈ స్థాయిలో ఇక్కడ నేను అందరికి చాలా చెత్త వివాదానికి దారితీసిన పరిణామాలు. జరిగిన ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న మేయర్ సురేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు, ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు జరిగిన పరిణామాలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ విష్ణువర్ధన్ రాజును కోరిన మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లాలో టీడీపీ రచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని ఎస్పీకి ఫిర్యాదు. శాంతి భద్రతపై విఘాతం కలిగించేలా ఎమ్మెల్యే మాధవి వ్యాఖ్యలు చేస్తున్నారని వినతి. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు కోరారు. నిన్న జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే కడప చరిత్రలో కడప నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన. సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గారు చేయడము, మేయర్ ఇంటి మీద ఈ చెత్త తీసుకుపోయి వేపించడము, ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఎలక్షన్స్ వరకు పార్టీలు అనేటివి ఉంటాయి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కడప నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, కానీ అందరూ కలిసిమెలిసి ఉన్న పరిస్థితే గతంలో ఉన్న పరిస్థితి. అటువంటిది ఈ సందర్భం రావడం అనేది నిజంగా కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండకూడదు. సో ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తాం. సో అదే ఇప్పుడు ఎస్పీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అదే కాకోకుండా చెత్త నిర్వహణ అనేది మున్సిపల్ కార్పొరేషన్దే, అదేం దాంట్లో స్థానిక సంస్థలదే. కానీ స్థానిక సంస్థలు ఆర్థికంగా ఆ కెపాసిటీ లేనప్పుడు సో డెఫినెట్గా ప్రభుత్వానిదే. సో ప్రభుత్వం భరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. యూజర్ ఛార్జెస్ అనేటి ఎప్పుడైతే తీసేసామని అంటున్నారో, అండ్ జీవో రాలేదని చెప్పేసి అంటారు, కానీ ఓవరాల్గా చెప్పినందువల్ల ఎవరు కట్టని పరిస్థితి, అన్ని చోట్ల తీసేసిన పరిస్థితి ఉంది. అది ప్రజల మెప్పు కోసం అలా చెప్పడం జరిగిందో ఏమో, కానీ మొత్తం పైన యూజర్ ఛార్జెస్ అనేది ఇప్పుడు నుంచి కాదు, దాదాపు 20 ఏళ్ళ నుంచి యూజర్ ఛార్జెస్ గతం నుంచి ఉండేటివి అవన్నీ కూడా. సో ప్రజలు కూడా, ఎందుకంటే ఆ స్థానిక సంస్థలు ఆర్థికంగా లేనప్పుడు, ఎందుకంటే ఇదంతా కూడా బాగా కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అవసరం ఉంటారు. ఎంప్లాయీసే కాకోకుండా వెహికల్స్ అవసరం ఉంటాయి, అన్నీ అవసరం ఉంటాయి. సో ఇటువంటి బేర్ చేయాలంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఒక మున్సిపల్ కార్పొరేషన్ అంటే కొంచెం పర్వాలేదేమో, మామూలుగా అయితే స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీల్లో అయితేనేమి ఇక్కడంతా కూడా డబ్బులు ఏమీ ఉండవు. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఉంది. అది యూజర్ ఛార్జెస్ వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత అవుతుందో అంత డబ్బులు వాళ్ళు ఇచ్చి మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దానికి మేయర్ ఇంటి మీద చెత్త వేయడము, లేకుంటే కార్పొరేటర్ల ఇంటి మీద చెత్త వేయడము, ఇది ఈ ప్రభుత్వం ల్యాప్స్, అది ఈ ప్రభుత్వం వైఫల్యం. ఇది ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఈ రకంగా కార్పొరేటర్ పైన, మేయర్ పైన, ఇంకొకరి పైన బ్లేమ్ చేసే కార్యక్రమం అనేది తప్పు అది. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో మనం ఏవైనా
దానికి ఒకవేళ ఏదైనా దానిపైన బాగా చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు దగ్గరికి పోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రికమెండ్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్కు ఈ రకమైన పరిస్థితి ఉంది, సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇంత డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వండి అని చెప్పేసి మరి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి తప్పకుండా రికమెండ్ చేయవచ్చు, ఆ డబ్బులు తీసుకురానివ్వచ్చు, ప్రజలకు మేలు చేయనివ్వచ్చు. సో ఇటువంటి పరిస్థితి, సో భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తామన్నమాట. సో అదే విషయం ఎస్పీ గారికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందిస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తామన్నమాట. నాతో పాటు మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు పాల్గొనడం జరిగింది, అలాగే మాజీ డిప్యూటీ సీఎం, తర్వాత మా మేయర్ సురేష్ బాబు అయితేనేమి, మా రాజంపేట ఎమ్మెల్యే గారు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, బద్వేల్ ఎమ్మెల్యే గారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.